దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. తిరుమల లడ్డు విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి? మొదటగా జగన్ కుటుంబం మొత్తం క్రిస్టియన్ మతాన్ని అవలంబించారు. వారికి హిందూ మత విశ్వాసాలపై గౌరవం లేదన్న విషయాన్ని వాళ్లు ఎన్నోసార్లు రుజువు చేశారు. తిరుమలకు 7 కొండలెందుకు, 2 కొండలు చాలు అన్నాడు జగన్ తండ్రి. దర్శనానికి వచ్చిన ప్రతిసారి తిరుమల ఆలయ నిబంధనలను పాటించే ప్రసక్తే లేదంటూ ఒక అన్యమతస్థుడిగా డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరించాడు. టీటీడీ చైర్మన్లుగా క్రిస్టియన్ అయిన వైవి సుబ్బారెడ్డిని, నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడంలోనే జగన్ కుటుంబానికి వెంకటేశ్వరుని మీద ఉన్న భావమేంటో తెలుస్తోంది. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో అధికారిక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఆయన సతీమణి వైఎస్ భారతి ఏ ఒక్క దాంట్లోనూ పాల్గొనలేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగినట్టు అనేక సందర్భాలు రుజువు చేశాయి. టీటీడీ అధికారిక వెబ్సైట్ లోని సంకీర్తనల్లో అన్యమత దైవాన్ని స్తుతించే పాటలు వినిపించాయి. పంచాంగం లింకులో యేసయ్య నామం కనిపించింది. టీటీడీ సప్తగిరి మాసపత్రికలో రామాయణ వక్రీకరణ జరిగింది.